రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈరోజు ఈ టాపిక్లో మనం తెలుసుకోబోయే విషయం, రబీలో పండిన వివిధ పంటలకు ఈ ఏప్రిల్ నెలలో బహిరంగ మార్కెట్లో ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు తెలుగు రైతులందరికీ నూతన సంవత్సర శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాబోయే ఏడాది వ్యవసాయానికి మేలు జరగాలని, తెలుగు రైతాంగం పండించే ప్రతి పంటలో అధిక దిగుబడులు సాధించాలని, బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పొందాలని కోరుకుంటుంది మీ అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక విషయంలోకి వచ్చినట్లయితే, ఈ ఏప్రిల్ నెలలో వివిధ పంటల అంచనా ధరలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇక వరి పంట విషయానికి వచ్చినట్లయితే, వరి సాధారణ రకాలు ఒక క్వింటాకు 2200 రూపాయల నుంచి 2350 రూపాయల మధ్యలో ఉండవచ్చు. అలాగే ఏ గ్రేడ్ రకాలైతే 2300 రూపాయల నుంచి 2550 రూపాయల మధ్యలో ఉండవచ్చు. ఇక జొన్న పంట విషయానికి వచ్చినట్లయితే, హైబ్రిడ్ రకము 2350 రూపాయల నుంచి 2600 రూపాయల వరకు, అలాగే మాల్దండి రకం అయితే 3400 రూపాయల నుంచి 4200 రూపాయల మధ్యలో ఉండవచ్చు. ఇక మొక్కజొన్న పంట విషయానికి వచ్చినట్లయితే, ఒక క్వింటా ధర 1950 రూపాయల నుంచి 2250 రూపాయల మధ్యలో ఉండవచ్చు. అపరాల పంటలను గమనించినట్లయితే, ముందుగా కందులు ఒక క్వింటాకు 8300 రూపాయల నుంచి 9500 రూపాయల మధ్యన, శనగ పంట 4600 రూపాయల నుంచి 5200 రూపాయల మధ్యలో ఉండవచ్చు. పెసరు ఒక క్వింటా ధర 8500 రూపాయల నుంచి 9350 రూపాయల మధ్యలో, అలాగే మినుము 8100 నుంచి 9000 రూపాయల మధ్యలో ఉండవచ్చు. ఇక మిరప పంట విషయానికి వచ్చినట్లయితే, సాధారణ రకాలు ఒక క్వింటా ధర 10500 రూపాయల నుంచి 14500 రూపాయల మధ్యలో, అదే ప్రత్యేకమైనటువంటి రకాలు 13500 రూపాయల నుంచి 16500 రూపాయల మధ్యలో ఉండవచ్చు. పసుపు విషయానికి వచ్చినట్లయితే, కాయలు 13500 రూపాయల నుంచి 14300 రూపాయల మధ్యన, అదే కొమ్ముల విషయానికి వచ్చినట్లయితే 13800 రూపాయల నుంచి 15000 రూపాయల మధ్యలో ఉండవచ్చు. ఇక వేరుశనగ విషయానికి వచ్చినట్లయితే, ఒక క్వింటా ధర 6400 రూపాయల నుంచి 7050 రూపాయల వరకు. ప్రతి విషయానికి వచ్చినట్లయితే, ఒక క్వింటా ధర 7200 రూపాయల నుంచి 8100 మధ్యలో ఉండవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.